హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీలో చాలామంది కామెంట్స్ రూపంలో వెరీ కామన్గా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పవర్ బ్యాంక్ కొనాలి, ఎలాంటి పవర్ బ్యాంక్ కొనాలి, ఎంత ఎంఏహెచ్ ఉన్నటువంటి పవర్ బ్యాంక్ కొనాలి, పవర్ బ్యాంక్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందా ఉండదా, అలాగే ఫాస్ట్ ఛార్జర్లు బ్లాస్ట్ అవ్వకుండా మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అనే దాని గురించి. సో ఈరోజు ఈ వీడియోలో మీతోటి నేను కంప్లీట్ ఈ టాపిక్స్ అన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనందరం కూడా ఇవాళ రేపు మొబైల్ మీద చాలా డిపెండెంట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వర్క్ మనం మొబైల్ ఫోన్ ద్వారానే చేస్తున్నాం. మనకి ఎంటర్టైన్మెంట్, వర్క్ స్టేషన్, అలాగే ఏదైనా డాక్యుమెంటేషన్ ఫార్వర్డింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, లిజనింగ్ మ్యూజిక్ అండ్ వాచింగ్ మూవీస్, ఎవ్రీథింగ్ మనం మొబైల్లోనే చేస్తుంటాం. సో ఇన్ని మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. సో అలాంటప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి ఛార్జర్ని, కేబుల్ని క్యారీ చేసుకోగలం, కానీ ఎక్కడ పడితే అక్కడ మనకి పవర్ సోర్స్ అయితే దొరకదు. సో అందుకోసం మనం టోటల్లీ పవర్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇకపోతే ఈ పవర్ బ్యాంక్స్లో మనకి చాలా ఎంఏహెచ్ బ్యాటరీస్ ఉన్నటువంటి పవర్ బ్యాంక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అసలు మనం ఎంత ఎంఏహెచ్ ఉన్నటువంటి బ్యాటరీ అంటే పవర్ బ్యాంక్ని మనం తీసుకోవాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంది, లేదు అన్నట్లయితే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంది. సింపుల్, ఏం లేదు, మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ ఇంటూ 3 చేయండి, అంటే 3 టైమ్స్ హయ్యర్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుతున్నారు అన్నట్లయితే కనుక 15000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, లేదా 4000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడుతున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 12000 ఎంఏహెచ్ బ్యాటరీని అంటే పవర్ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీనివల్ల టోటల్లీ మనకి అట్లీస్ట్ 2 టైమ్స్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% మనం మన ఫోన్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేంటి 4000 ఎంఏహెచ్కి 3 టైమ్స్ కొన్నాము, 12000 అంటే 3 టైమ్స్ మనకు రావాలి కదా అని అనుకుంటారా? జస్ట్ ఏం లేదండి, మనకి ఇక్కడ పవర్ కన్వర్జన్కి కూడా కొంత పవర్ లాస్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికోసం మనం టోటల్లీ అంటే 12000 లేదా అంటే 3 టైమ్స్ ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ఒక పవర్ బ్యాంక్ని మనం పర్చేజ్ చేసామన్నట్లయితే అట్లీస్ట్ దాన్ని 2 టైమ్స్ అయితే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఎంత కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీ పవర్ బ్యాంక్ కొనాలి అనే విషయం అయితే మనకు క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే మనము ఎంత పవర్ రేటింగ్ ఉన్నటువంటి పవర్ బ్యాంక్ని మనం పర్చేజ్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఇవాళ రేపు మనకి పవర్ బ్యాంక్స్లో కూడా నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఉన్నాయి, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఉన్నాయి, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి కూడా ఉన్నాయి. సో నార్మల్ పవర్ బ్యాంక్స్ అంటే ఏంటంటే యూజువల్గానే మనకి ఈ పవర్ బ్యాంక్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది ఛార్జింగ్ టైం ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు నా సజెషన్ ఏంటి అంటే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటువంటి పవర్ బ్యాంక్ తీసుకోండి, సో దట్ మీరు ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోగలరు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కనుక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా దీని ఇన్పుట్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు అవుట్పుట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేలాగా చూసుకోవాలి. ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించినటువంటి పవర్ రేటింగ్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి అంటే సింపుల్, 5 volts 2 amps ఉందనుకోండి, అది వచ్చేటప్పటికే నార్మల్ ఛార్జింగ్ యాజ్ ఆఫ్ మనం రెగ్యులర్గా చూస్తుంది. మీరు కనుక 9 volts లేదు అన్నట్లయితే కనుక 12 volts పవర్ వోల్టేజ్ ఉన్నటువంటి పవర్ బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇవి వేగంగా ఫాస్ట్గా మన ఫోన్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఇన్పుట్ కూడా ఇదే వోల్టేజ్ ఉన్నట్లయితే కనుక ఫాస్ట్గా పవర్ బ్యాంక్ కూడా ఛార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 10000 ఎంఏహెచ్ కలిగినటువంటి ఒక పవర్ బ్యాంక్ని మీరు ఫుల్గా ఛార్జ్ చేయాలి అంటే నార్మల్ ఛార్జర్తో ఛార్జ్ చేయాలి అన్నట్లయితే కనుక టోటల్లీ మీ మొబైల్ ఫోన్లో ఎంతసేపు అయితే మీరు ఛార్జింగ్ పెడతారో ఆల్మోస్ట్ ఆల్ దానికి 3 టైమ్స్ మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వేరే ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో మీరు చాలా వేగంగా మీ పవర్ బ్యాంక్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఇందులో ఎలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి పవర్ బ్యాంక్స్ని మనం పర్చేజ్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ రేపు మోస్ట్ ఆఫ్ ద పవర్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి 4 స్టేజెస్ ప్రొటెక్షన్ పాలసీ తోటి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్గా మనకి ఓవర్ ఛార్జింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలవు, అలాగే హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలవు, అలాగే టోటల్లీ మనకి హై వోల్టేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలవు, అలాగే షార్ట్ సర్క్యూట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోగలవు. అంటే ఛార్జర్ నుంచి మీరు ఎప్పుడైతే ఈ పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేస్తూ ఉంటారో, లేదా ఈ పవర్ బ్యాంక్ నుంచి ఎప్పుడైతే మీరు మీ మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేస్తూ ఉంటారో, ఈ 4 పాలసీస్ని సపోర్ట్ చేసేటువంటి ఒక పవర్ బ్యాంక్ని మీరు పర్చేజ్ చేశారో అన్నట్లయితే కనుక పవర్ బ్యాంక్ బ్లాస్ట్ అవ్వటం, లేదా మీరు ఎప్పుడైతే మనం పాకెట్స్లో పెట్టుకొని యూస్ చేస్తుంటామో, ఇవాళ రేపు మనం కామన్గా న్యూస్ని చూస్తూనే ఉంటాం ఆటోమేటిక్గా పవర్ బ్యాంక్ బ్లాస్ట్ అయిందని చెప్పి. సో అలాంటివి జరగకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ రెసిస్టెంట్, ఎప్పుడైతే దీనికి ఒక టెంపరేచర్ సెట్ చేస్తారో ఆ టెంపరేచర్ కంటే హై వోల్టేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పవర్ బ్యాంక్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఎప్పుడైతే మనం ఇళ్లలో రెగ్యులర్గా హై వోల్టేజ్ వస్తుంటాయో, అంటే ఎప్పుడన్నా ఒకసారి మనకి హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ హై వోల్టేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికే ఓవర్ ఛార్జింగ్ సపోర్టింగ్, అంటే ఎప్పుడైతే మీరు పవర్ బ్యాంక్ నుంచి మీ ఫోన్కి ఛార్జ్ పెడతారో అలా
అలాంటప్పుడు బ్యాటరీ ఫుల్ అవ్వగానే ఓవర్ ఛార్జ్ కాకుండా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేయడం దీని యొక్క టెక్నాలజీ యొక్క విశేషం అని చెప్పొచ్చు. ఇకపోతే ఫైనల్గా మనకి షార్ట్ సర్క్యూట్, అంటే పొరపాటున ఎక్కడన్నా లోపల సర్క్యూట్ లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ బ్లాస్ట్ అవ్వకుండా ఆటోమేటిక్గా పవర్ బ్యాంక్ని షట్ డౌన్ చేసేటువంటి పని అంతా కూడా ఈ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ 4 పాయింట్స్ని మీరు కన్సిడర్ చేస్తూ ఒక పవర్ బ్యాంక్ని పర్చేజ్ చేయండి. ఇకపోతే ఏ బ్రాండ్కి సంబంధించినటువంటి పవర్ బ్యాంక్ని కొనాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో మనకి మెజారిటీ ఆఫ్ మేజర్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ పవర్ బ్యాంక్స్ని తయారు చేస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షామీ తీసుకోవచ్చు, అలాగే లెనోవో తీసుకోవచ్చు, అలాగే సోనీ తీసుకోవచ్చు, శాంసంగ్ తీసుకోవచ్చు. ఇలా మెజారిటీ ఆఫ్ ద మేజర్ బ్రాండ్స్ అన్ని కూడా మనకు పవర్ బ్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈవెన్ 10,000 mAh, 20,000 mAh, 30,000 mAh పవర్ బ్యాంక్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ వీటిల్లో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇకపోతే వీటన్నిటిలో నన్ను అడిగితే షామీ లేదా లెనోవో ఇట్లాంటి పవర్ బ్యాంక్స్కి మీరు వెళ్ళారు అన్నట్లయితే ఇవి కొంచెం తక్కువగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది కంపేర్ టు ద సోనీ శాంసంగ్ కన్నా. సోనీ శాంసంగ్ కూడా మనకి అంటే రెగ్యులర్గా ఈ పవర్ బ్యాంక్ సెక్టార్లో కొంచెం ప్రైస్ హైక్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇవి ఒక బ్రాండ్ నుంచి మనకు తయారవుతూ ఉంటాయి కాబట్టి. ఇక ఫైనల్గా మీరు ఏదైనా ఒక పవర్ బ్యాంక్ని పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆ పవర్ బ్యాంక్కి మినిమం 2 లేదా 3 USB పోర్ట్స్ ఉండేలాగా చూసుకోండి. సో దీన్ని బట్టి మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే అట్ ఏ టైం మీరు 2 లేదా 3 ఫోన్స్ని సింగిల్ టైంలో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒకవేళ మల్టిపుల్ USB పోర్ట్స్ ఉన్నట్లయితే కనుక దీంట్లో కూడా మనకి కొంచెం అబ్జర్వ్ చేసి చూసారు అన్నట్లయితే కనుక రెండిట్లో ఒకటి నార్మల్ ఛార్జింగ్ ఉంటుంది, ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే 2 ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకటి నార్మల్ ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోండి. సో దట్ మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ యూస్ చేసినా ఒకవేళ వాళ్ళ మొబైల్ ఫోన్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయకపోయినా కానీ వాళ్ళు నార్మల్ ఛార్జింగ్ మోడ్లో పెట్టుకొని వాళ్ళ డివైజెస్ని అయితే ఛార్జ్ చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్, ఎలాంటి పవర్ బ్యాంక్ కొనాలి, ఎంత mAh పవర్ బ్యాంక్ కొనాలి, అలాగే ఎలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి పవర్ బ్యాంక్ కొనాలి, అలాగే ఏ బ్రాండ్ పవర్ బ్యాంక్ కొనాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో, అలాగే ఈ పవర్ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.